హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం హిందూ అనాలిసిస్లో 9th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీరు హైదరాబాద్ నుండి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సంబంధించి ఫ్రీ డెమో సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది టుమారో, దట్ ఈస్ 10th సెప్టెంబర్ at 10 o'clock in the morning. అండ్ ఇది ఎక్కడ అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్లో గాంధీనగర్ బ్రాంచ్ ఉంది కదా, అందులో. సో ఇది ఆపోజిట్ రామకృష్ణ మెడికల్ హాల్ ఉంటుంది. సో మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి డెమోని వినిన తర్వాత యూ కెన్ జాయిన్ ఇన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఈ డెమో సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్యాకల్టీ చేత. రేపు మార్నింగ్ 10 o'clockకి ఉంటుంది డెమో. ఓకే, సో ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్. అండ్ సేమ్ ప్రోగ్రామ్ ఆన్లైన్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే దీని యాక్చువల్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. బట్ మీరు అట్ అ టైం పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్. సో మీరు ఈఎంఐ ఆప్షన్ లాగా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ పే చేసుకొని చదువుకోవచ్చు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ మనకు హైదరాబాద్ అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆఫ్లైన్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఆన్లైన్ అయితే మీరు 60,000 రూపీస్, అది కూడా పర్ మంత్ 5,000 లాగా పే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ కావాలి అన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో లెట్ us స్టార్ట్ హిందూ అనాలిసిస్ ఫర్ 9th సెప్టెంబర్ టుడే. ఈరోజు 9th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ 4 గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ సెషన్లో. ఏవేవి అని అంటే, ఏయూ టు బికమ్ పార్ట్ ఆఫ్ G20, ఇండియా యుఎస్ డిఫెన్స్ టైస్, 4x రిజర్వ్స్ అండ్ ఓవర్హాల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఈ 4 ఆర్టికల్స్, ఈ 3 గురించి అనాలిసిస్ చూద్దాం. అండ్ ఈ 4th వన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి మనం ఆల్రెడీ అనాలిసిస్ లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ అది మిస్ అయినట్టయితే ఒకసారి చూడండి. అండ్ దీని మీద ఈరోజు పర్టికులర్గా ఒక క్వశ్చన్ లాగా ఇస్తే దానికి ఆన్సర్ ఫార్మాట్లో మనం ఎలా రాయాలి అన్నది చూద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, ఏయూ టు బికమ్ పార్ట్ ఆఫ్ G20. ఇక్కడే ఉంది చూడండి, వీ హ్యావ్ ఎ లాట్ టు బ్రింగ్ టు ద G20 టేబుల్ అని చెప్పి ఎవరు అంటున్నారు? ఆఫ్రికన్ యూనియన్ చీఫ్. ఓకే, ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజాలి అనే ఆయన ఏమని అంటున్నారు అంటే, వీ హ్యావ్ ఎ లాట్ టు బ్రింగ్ టు ద G20 టేబుల్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఏయూ అంటే ఆఫ్రికన్ యూనియన్. ఈ ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ అబౌట్ టు బికమ్ ఎ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ G20 గ్రూపింగ్ టుడే. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా మనకి G20. సో ఈ G20 సమ్మిట్స్లో ఆఫ్రికన్ యూనియన్ G20లో పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఈ కాంటెక్స్లో అసలు ఆఫ్రికన్ యూనియన్ G20లో మెంబర్షిప్ రావడం వెనకల అండ్ ఇండియాకి ఆఫ్రికన్ యూనియన్కి మధ్య ఉన్న రిలేషన్స్, అసలు ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటి, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో టు స్టార్ట్ విత్ ఆఫ్రికన్ యూనియన్ టు బికమ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ G20. అసలు ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏమేమి వస్తాయి అని అంటే, ఇక్కడ ఉంది చూడండి, ఇది ఆఫ్రికన్ యూనియన్ యొక్క మ్యాప్. ఇక్కడ యూ కెన్ సీ రైట్ ఆఫ్రికన్ యూనియన్. దీంట్లో యాక్టివ్ మెంబర్స్, సస్పెండెడ్ మెంబర్స్, నాన్ మెంబర్స్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఈ మ్యాప్ అయితే ప్రస్తుతం అనవసరం, బట్ ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటని తెలియడం కోసం అని చెప్పి చూపిస్తున్నాను. ఈ ఆఫ్రికన్ యూనియన్ యాక్చువల్గా 6 రీజియన్స్గా డివైడ్ చేశారనమాట. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్ అని చెప్పి. అండ్ అది కాకుండా సౌత్ ఆఫ్రికా. సో నార్త్లో 7 కంట్రీస్, సౌత్లో 10, వెస్ట్లో 15, ఈస్ట్ 14 అండ్ సెంట్రల్లో 9. సో ఈ టోటల్ మొత్తం కలిపి మనకి 55 నేషన్స్ వస్తాయి. సో ఆఫ్రికన్ యూనియన్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ అ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ 55 మెంబర్ స్టేట్స్. ఓకే, ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ అ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ 55 మెంబర్ స్టేట్స్ దట్ మేక్స్ అప్ ఆఫ్రికన్ యూనియన్. ఓకేనా, మొత్తం 55 స్టేట్స్ అనేవి కలుపుకున్న ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనే ఈ ఆఫ్రికన్ యూనియన్. అంటే ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్ అని ఎలా అయితే అంటున్నామో, ఇన్ ద సేమ్ వే ఆఫ్రికన్ యూనియన్ కూడా అలాంటిదే అనమాట, అలా ఫామ్ అయిందే గ్రూపింగే. ఇట్ వాజ్ అఫీషియల్లీ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2002
అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అడ్డీస్ అబాబా, ఇథియోపియా ఉంది కదా, ఇథియోపియాలోని అడ్డీస్ అబాబా వాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏది అని అంటే అడ్డీస్ అబాబా. ఇక్కడ ఉంది చూడండి ఇథియోపియా, ఇథియోపియాలోని అడ్డీస్ అబాబా వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ ఆఫ్రికన్ యూనియన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. అండ్ దిస్ ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ సక్సెసర్ ఆఫ్ ఓఏయు అంటాం. ఓఏయు అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ. ఓకే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అని చెప్పి ఉండింది ఫస్ట్. ఈ ఆర్గనైజేషన్కి సక్సెసర్గా ఆఫ్రికన్ యూనియన్ అనేది ఆఫ్రికన్ యూనిటీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అని ఉంది. దీని సక్సెసర్గా ఆఫ్రికన్ యూనియన్ అనేది 2002లో లాంచ్ అవ్వడం జరిగింది. ఓకే, విత్ వాట్ విజన్ అంటే అసలు వీళ్ళ విజన్ ఏంటి, వీళ్ళు ఏం కావాలి అని చెప్పి ఈ ఆఫ్రికన్ యూనియన్ని ఫామ్ చేసుకోవడం జరిగింది అని అంటే ఇంటిగ్రేటెడ్ ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ ఆఫ్రికా అనే విజన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ ఆఫ్రికా అనే విజన్తో ఆఫ్రికన్ యూనియన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ డెడ్ లైన్ ఏంటి అంటే ఇట్లా ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ ఆఫ్రికా ఎప్పటికి రావాలి అని డెడ్ లైన్గా పెట్టుకున్నారు వీళ్ళు అంటే 2063కి అనమాట. ఓకే, ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ సెట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఎ సిరీస్ ఆఫ్ 5 10-year ప్లాన్స్, అంటే 5 10-year ప్లాన్స్ని పెట్టుకున్నాయి, అంటే 50 years అనమాట. సో 50 years ప్లానింగ్ తోటి ఈ ఆఫ్రికన్ యూనియన్ డెడ్ లైన్ని పెట్టుకోవడం జరిగింది టు అచీవ్ ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ ఆఫ్రికా అనమాట. అండ్ దాంట్లో ఈ 5 10-year ప్లాన్స్లో ఫస్ట్ ప్లాన్ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ 2014 to 2023. సో ఇప్పుడు ఈ 2023 అయిపోవచ్చింది కదా, ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ అనేది కంప్లీట్ అవ్వబోతోంది. 2014 to 2023 అనే ఫస్ట్ 10-year ప్లాన్ కంప్లీట్ అవ్వబోతోంది. ఇలాంటివి ఇంకా 4 10-year ప్లాన్స్ ఉంటాయి విత్ ద టార్గెట్ టు అచీవ్ ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ ఆఫ్రికా బై ద ఇయర్ 2063 అనమాట. సో వీటికి గాను ఆఫ్రికన్ యూనియన్కి ఏం కావాలి అని అంటే యాక్చువల్గా మనకి ఈ ఆర్టికల్లో కూడా ఏమని మెన్షన్ చేయడం జరిగింది, ఈయన ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అని అంటున్నాం కదా, ఆయన ఏమంటున్నారు అంటే ఆఫ్రికా ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ రిచ్ మినరల్ రిసోర్సెస్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఇండస్ట్రియలైజేషన్ ఎందుకు లేదు అని అంటే ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ, సో ఇట్లాంటివి లేవు. కాబట్టి ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కానివ్వండి, కెపాసిటీ బిల్డింగ్ లేక కానివ్వండి, లేదంటే టెక్నాలజీ లేక ఇలా రకరకాలుగా ల్యాకింగ్ అవుతున్నటువంటి ఆఫ్రికన్ యూనియన్కి మంచి బూస్ట్ రావాలి అంటే లైక్ అది కూడా ఇండస్ట్రియలైజ్ అవ్వాలి అని అంటే ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ G20. ఎందుకంటే G20 నేషన్స్లో మంచి కంట్రీస్ ఉన్నాయి కదా, లైక్ US, ఇండియా ఇవన్నీ. సో ఇట్లాంటి కంట్రీస్ అన్నిటి నుంచి ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్, ఇట్లా రకరకాలుగా ఈ G20 నేషన్స్ నుంచి ఆఫ్రికన్ యూనియన్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్. అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళకేమొస్తుంది అని అంటే దే కెన్ హ్యావ్ యాక్సెస్ టు వెరీ రిచ్ ఆఫ్రికన్ రిసోర్సెస్ కదా. కాబట్టి ఆఫ్రికన్ యూనియన్ ఇట్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ G20 అండ్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. సో ఐడియా ఆఫ్ ఇంక్లూడింగ్ ఆఫ్రికన్ యూనియన్ ఇన్ G20 ఎప్పుడు చెప్పడం జరిగింది అని అంటే వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పి January 2023లో జరిగింది. సో గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అని చెప్పి డివైడ్ చేస్తున్నాం కదా మన కంట్రీస్. అంటే గ్లోబల్ సౌత్ అనేది ఇప్పుడు మోస్ట్ పాపులర్ టర్మ్ అయిపోయింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, బికాజ్ గ్లోబల్ సౌత్ అనేది పాపులారిటీని గెయిన్ చేసుకుంటోంది సదరన్ నేషన్స్ అన్నీ కూడా. సో ఆ గ్లోబల్ సౌత్ అనే దాన్ని ఇంకా ఎక్కువ లైక్ టు రైజ్ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్, ఆఫ్రికాని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అనడం జరిగింది. అండ్ దట్ ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ నౌ టుడే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ G20 గ్రూపింగ్. ఇప్పుడు మనకి G20 గ్రూపింగ్లో మొత్తం మనకి 19 కంట్రీస్ ఉంటాయి, ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉంది కదా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇట్ ఈస్ మిర్రరింగ్ యూరోపియన్ యూనియన్, అంటే ఆఫ్రికన్ యూనియన్ కూడా యూరోపియన్ యూనియన్ లాగే జాయిన్ అవ్వబోతోంది విత్ టోటల్ 55 కంట్రీస్ జాయిన్ అవ్వబోతున్నాయి అనమాట. అండ్ యాక్చువల్గా ఈ 55లో 54 అనే అనాలి, ఎందుకంటే
ఆల్రెడీ ఒక కంట్రీ సౌత్ ఆఫ్రికా ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ G20 నేషన్స్, కాబట్టి కొత్తగా 54 యాడ్ అవ్వబోతున్నాయి. అండ్ ఇట్ ఈజ్ ఇన్ సింక్ విత్ ఇండియాస్ ఆస్పిరేషన్ ఫర్ permanent membership of UN Security Council, for which Delhi is keen to garner the support from Africa that has 54 votes. ఇది మనకు మళ్ళీ ఇక్కడ జియో పొలిటికల్ అడ్వాంటేజెస్ కింద చెప్పుకుందాము. బట్ బిఫోర్ దట్ ఇక్కడ మనం ఏం చూడాలి అని అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆఫ్రికా ఫర్ ఇండియా. అంటే అసలు ఇండియాకి ఆఫ్రికా ఎందుకంత సిగ్నిఫికెంట్, నాట్ జస్ట్ ఫర్ ఇండియా, G20కి పర్టికులర్గా ఇండియాకి ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే పర్టికులర్గా ఇండియాకి వచ్చేసరికి జియో స్ట్రాటజికల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఆఫ్రికాస్ హార్న్ రీజియన్ ఉంటుంది కదా, సో అది ఇండియా యొక్క సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ పైరసీ కానివ్వండి, ఆర్గనైజ్డ్ క్రైమ్, వీటిని కంట్రోల్ చేయాలి అంటే ఆఫ్రికా ఈ స్ట్రాటజికల్లీ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ఇండియా. మనకు పక్కకే ఉంటుంది కదా, సో కాబట్టి ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అనమాట స్ట్రాటజికల్లీ. అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ విషయానికి వస్తే ఆఫ్రికా ఇట్ హ్యాస్ డైవర్సిఫైడ్ ఎనర్జీ రిసోర్సెస్. సో ఎనర్జీ పొటెన్షియల్ చాలా ఉంది ఆఫ్రికాకి, అందుకని ఇంపార్టెంట్. ఆఫ్రికాలో ఎనర్జీ చాలా ఉంది, సో అందుకని ఇండియాకి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండోది వచ్చేసి ఇట్ హ్యాస్ వాల్యుబుల్ మినరల్స్, మెటల్స్, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అబండెంట్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. అంటే సాగుకు పనికొచ్చే భూమి చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆఫ్రికాలో. సో కాబట్టి దట్ కెన్ బి డైవర్టెడ్, దట్ కెన్ బి యూజ్డ్ టు ఎన్హాన్స్ ద ఫుడ్ సెక్యూరిటీ పొజిషన్ బోత్ ఇన్ ఆఫ్రికా యాజ్ వెల్ యాజ్ ఇండియా. ఎందుకంటే ఆఫ్రికన్ నేషన్స్ కూడా చాలా సఫర్ అవుతున్నాయి హంగర్ తోటి వాటితోటి. మనం మొన్న హంగర్ గురించి టాపిక్ వచ్చినప్పుడు కూడా వీ కంపేర్డ్ మెనీ ఆఫ్ అవర్ ఇండియన్ స్టేట్స్ విత్ లో ఇన్కమ్ ఆఫ్రికన్ నేషన్స్. ఆఫ్రికన్ నేషన్స్లో తక్కువ ఇన్కమ్ వచ్చే కంట్రీస్లో ఎట్లాంటి హంగర్ సిచ్యువేషన్ అయితే ఉందో ఇండియాలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది అని మనం చెప్పుకోవడం జరిగింది కదా. సో అట్లా ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాని ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇష్యూ నుంచి కాపాడాలి అని అంటే ఈ ఆఫ్రికాలో అవైలబుల్గా ఉన్న ఈ అబండెంట్ అగ్రికల్చరల్ ల్యాండ్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ మెటల్స్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అప్పుడు మనం ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయగలగచ్చు అనమాట. సో దాట్స్ వై ఆఫ్రికా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అండ్ మూడోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెంచుకోవచ్చు ఇండియా, సో దట్ ట్రేడ్ రిలేషన్స్ బాగుపడతాయి. అండ్ వీ కెన్ హ్యావ్ ఈవెన్ చీప్ లేబర్ ఫ్రమ్ ఆఫ్రికాలో లెస్ వేజెస్కే పనిచేసే చీప్ లేబర్ కూడా దొరుకుతారు. సో ఇఫ్ వీ మేక్ దెమ్ స్కిల్డ్ దెన్ అది చాలా మంచి పొటెన్షియల్ అయితే ఉంటుంది. సో ఎకనామికల్లీ ఆఫ్రికా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. మనం ఏమేమి చూసాము, జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూసాం, ఎకనామిక్ ఇంపార్టెన్స్ చూసాం, అండ్ ఇప్పుడు జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ కింద ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇండియా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఇన్ ఆఫ్రికా. అండ్ అక్కడున్న వాళ్ళని కెపాసిటీ బిల్డింగ్, అంటే అక్కడున్న వాళ్ళకి లైక్ టెక్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా, స్కిల్లింగ్ చేయడం ద్వారా కెపాసిటీ బిల్డింగ్లో కూడా ఇండియా ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ అన్నిటికన్నా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే UN సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్. సో ఇండియా ఈజ్ లైక్ అది చాలా ఎదురు చూస్తోంది కదా ఇండియా దేనికోసము UN సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ కావాలి అని చెప్పి. సో ఆ పర్మనెంట్ సీట్ని మనం తెచ్చుకోవాలి అని అంటే దెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్. అంటే ఓట్లు పడాలి కదా మనకు ఫేవర్గా. ఇప్పుడు మనం ఇందాక చూసిన పాయింట్ ఉంది కదా, ఇట్ ఈస్ ఇన్ సింక్ విత్ ఇండియాస్ ఆస్పిరేషన్ టు బికమ్ పర్మనెంట్ మెంబర్షిప్ ఆఫ్ UN సెక్యూరిటీ కౌన్సిల్, ఫర్ విచ్ ఢిల్లీ ఈజ్ కీన్ టు గార్నర్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆఫ్రికా దట్ హ్యాస్ 54 votes. ఆఫ్రికా కనుక మనకి సపోర్ట్, ఇప్పుడు మనం ఆఫ్రికన్ యూనియన్ని దీంట్లో G20లో చేర్చడంలో ఇండియా కీ రోల్ ప్లే చేసింది అనుకోండి, దెన్ ఆఫ్రికా రిటర్న్లో మనకి ఏం చేయొచ్చు అని అంటే UN సెక్యూరిటీ కౌన్సిల్లో మనం పర్మనెంట్ మెంబర్షిప్ కోసం రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనకి ఫేవర్గా ఆఫ్రికన్ కంట్రీస్ 54 ఉన్నాయి కదా, ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఉందనుకోండి, కాబట్టి 54 అంటున్నాము. ఈ 54 కంట్రీస్ మనకు ఫేవర్గా ఓట్ వేస్తే అంటే 54 ఓట్స్ని మనము గెయిన్ చేసినట్టే, రైట్? సో కాబట్టి UN సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఆఫ్రికాస్ సపోర్ట్ ఫర్ ఇండియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో కాబట్టి జియో పొలిటికల్ కింద అది చెప్తున్నాం. జియో స్ట్రాటజిక్ అయింది, ఎకనామిక్ అయిపోయింది, జియో పొలిటికల్ అయిపోయింది. సో ఇందుకని చెప్పి ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అండ్ ఇక్కడ స్టెప్స్ టేకెన్ సో ఫార్ అంటే ఇండియా ఆఫ్రికన్ యూనియన్లో ఇప్పటి వరకు ఏమేం స్టెప్స్ తీసుకునింది అంటే లైక్ దానికోసం అని చెప్పి ఇండియా ఆఫ్రికన్ యూనియన్లో తీసుకున్నటువంటి స్టెప్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఐటీఈసీ ప్రోగ్రామ్ అని అంటున్నాం. ఐటీఈసీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. అంటే ఇది ఏం చేస్తుంది అని అంటే టెక్ అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట. ఆఫ్రికన్ కంట్రీస్కి ఇండియా విల్ ప్రొవైడ్ టెక్నాలజికల్ అసిస్టెన్స్. సో ఇది ఇండియా తీసుకుంటున్న అంటే లైక్ ఇది కెపాసిటీ బిల్డింగ్ అని అన్నాం కదా, దాని కింద ఒక ప్రోగ్రామ్ కింద మనం ఇది చెప్పచ్చు. అండ్ రెండోది వచ్చేసి ఎకనామిక్ పరంగా ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్, ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ ఏఏజీసీ అంటాము. సో ఇది యాక్చువల్గా నాట్ జస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికా, ఇది వచ్చేసి ఏషియా ఆఫ్రికా కదా, కాబట్టి ఎవరెవరి మధ్య ఉంటుంది అంటే ఇది ఇండియా, జపాన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. సో ఈ మూడు గ్రూపింగ్స్ ఇండియా, జపాన్ అలాంగ్ విత్ ఆఫ్రికన్ కంట్రీస్ స్టార్ట్ చేసినటువంటి గ్రోత్ కారిడార్ అనమాట ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఓకే, ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాన్ ఆఫ్రికన్ ఈ నెట్వర్క్. ఈ పాన్ ఆఫ్రికన్ ఈ నెట్వర్క్ని డెవలప్ చేయడంలో ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ ఎ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ అసిస్టెన్స్ టు ఆఫ్రికన్ గ్రూపింగ్. సో ఈ పాన్ ఆఫ్రికన్ ఈ నెట్వర్క్ ద్వారా ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే టెలి ఎడ్యుకేషన్ అండ్ టెలి మెడిసిన్ ఫెసిలిటీస్ ఆఫ్రికాలో డెవలప్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ బీయింగ్ టేకెన్ బై ఇండియా ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మ్యారిటైమ్ కోఆపరేషన్. మ్యారిటైమ్ కోఆపరేషన్ కోసం జాయింట్ ఎక్సర్సైజెస్. ఇండియా ఈజ్ కొలాబరేటింగ్ విత్ ఆఫ్రికన్ నేషన్స్ ఇన్ ద మ్యారిటైమ్ డొమైన్. ఎట్లా అంటే జాయింట్ ఎక్సర్సైజెస్ని నిర్వహిస్తోందన్నమాట ఇండియా అండ్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి. ఓకే, సో ఇవి స్టెప్స్ బీయింగ్ టేకెన్ సో ఫార్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికా అనమాట. సో వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ యూనియన్కి G20 సమ్మిట్లో పర్మనెంట్ మెంబర్షిప్ అవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం చెప్తున్నాం. బికాస్ ఏమన్నా మనము వాళ్ళకి దే హ్యావ్ అబండెంట్ రీసోర్సెస్, దే హ్యావ్ అబండెంట్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఎనర్జీ రీసోర్సెస్ యాజ్ వెల్ యాజ్ మినరల్ రీసోర్సెస్. బట్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ టెక్నాలజీ. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, కెపాసిటీ బిల్డింగ్ వాళ్ళకి ప్రాపర్గా లేదు. అండ్ కొన్ని కంట్రీస్ ఇవి చాలా లైక్ పీస్ఫుల్గా కూడా లేవన్నమాట. ఎందుకంటే మిలిటరీ కూప్స్ ఇట్లాంటివి ఎక్కువ జరగడము, ఇలాంటివి లైక్ స్ట్రగుల్స్ తోటి ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికన్ నేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి వాటన్నిటి కోసము G20 నేషన్స్ యొక్క సపోర్ట్ ఈ ఆఫ్రికన్ యూనియన్కి చాలా అవసరము. కాబట్టే ఇప్పుడు ఈ మ్యూచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఇన్ G20 ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇప్పుడు G20 గ్రూపింగ్ అంటే ఆ 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియనే కాక ఆఫ్రికన్ యూనియన్ కూడా యాడ్ అవ్వబోతోంది ఆ గ్రూపింగ్లో. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్టికల్ టుడే అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి మోడీ బైడెన్ వెల్కమ్ ప్రోగ్రెస్ ఇన్ డిఫెన్స్ టైస్. ఇది మనకి GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా US రిలేషన్స్లో భాగంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటిది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే G20 సమ్మిట్ని అటెండ్ చేయడం కోసం జో బైడెన్ గారు నిన్న రావడం జరిగింది కదా ఇండియాకి. సో రాగానే ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ G20 సమ్మిట్ ఒక బైలేటరల్ మీటింగ్ కూడా జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ US. అండ్ దాంట్లో భాగంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది మోడీ గారు ఇంకా బైడెన్ మాట్లాడుకున్నది దేని గురించి అని అంటే రిగార్డింగ్ ద డిఫెన్స్ టైస్, అంటే మిలిటరీ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ US గురించి వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఇప్పుడు ఏమేమి డిస్కస్ చేద్దాము అంటే ఇండియా US మధ్య ఉండే డిఫెన్స్ టైస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో ఇండియా US డిఫెన్స్ టైస్. డిఫెన్స్ అనేది ఇండియా US రిలేషన్స్లో ఒక మేజర్ పిల్లర్గా మనం చెప్పచ్చు. సో డిఫెన్స్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఇండియాకి USకి మధ్య ఎలాంటి డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి అంటే ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు డిఫెన్స్ రిలేషన్స్ని అంటే డిఫెన్స్ ట్రేడ్
అండ్ పర్సనల్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటంటే మిలిటరీ పర్సనల్ లైక్ ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్, వీళ్ళు ఈ 3 ఫోర్సెస్ వాళ్ళు పర్సనల్ ఎక్స్చేంజెస్ అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైన్ అవ్వడము, వాళ్ళు ఇక్కడికి రావడము, ఇట్లాంటి పర్సనల్ ఎక్స్చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోఆపరేషన్ ఇన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఫోర్త్ వన్ ఏంటంటే కౌంటర్ పైరసీ ఆపరేషన్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జాయింట్ ఎక్సర్సైజెస్. ఓకే, ఇండియాకి యుఎస్కి మధ్య కొన్ని జాయింట్ ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నమాట. ఆ జాయింట్ ఎక్సర్సైజెస్కి ఎగ్జాంపుల్స్ లాగా చూడాలంటే టైగర్ ట్రయంఫ్ అని, వజ్ర ప్రహార్ అని, యుద్ధ అభ్యాస్ అని, కోప్ ఇండియా అని, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ మలబార్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మలబార్ ఎక్సర్సైజ్నే మనం ఏమంటాము అని అంటే క్వాడ్ ఎక్సర్సైజ్ అని అంటాము. ఎందుకంటే మన క్వాడ్ గ్రూపింగ్ అందరూ కలిసి చేసే ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్. ఓకే, క్వాడ్ అనేది, ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది నావల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎవరెవరి మధ్య? యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. యుఎస్, ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, వీటిని మనం ఏమంటాము? క్వాడ్ కంట్రీస్ అంటాం కదా, క్వాడ్రిలేటరల్, దాన్ని క్వాడ్ అని అంటున్నాము. సో ఇప్పుడు ఈ 4 కలిసి చేసే ఎక్సర్సైజ్ మలబార్ ఎక్సర్సైజ్. ఇట్లా జాయింట్ ఎక్సర్సైజెస్ ద్వారా, కౌంటర్ పైరసీ ఆపరేషన్స్ ద్వారా, మ్యారిటైమ్ సెక్యూరిటీలో కోఆపరేషన్ ద్వారా, పర్సనల్ ఎక్స్చేంజెస్ ద్వారా అండ్ డిఫెన్స్ ట్రేడ్ ద్వారా ఇండియా అండ్ యుఎస్కి మధ్య డిఫెన్స్ రిలేషన్స్ అనేవి ఒక మేజర్ పిల్లర్గా ఉన్నాయి ఇన్ ఫోస్టరింగ్ ద జనరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ అనమాట. సో ఇప్పుడు ఒక టైం లైన్ లాగా చూద్దాము. అసలు ఇండియా యుఎస్ మధ్య డిఫెన్స్ అక్విజిషన్స్ వర్త్ ఎంత ఉంది అని అంటే దే వర్త్ మోర్ దాన్ $15 బిలియన్. అంటే మనం యుఎస్ నుంచి తీసుకున్న డిఫెన్స్ అక్విజిషన్స్ అంటే మనం ఏమేమైతే తీసుకున్నామో వాటి వర్త్ అంటే అవి ఎంత కాస్ట్ అవుతాయి అంటే దే వర్త్ మోర్ దాన్ $15 బిలియన్. అంతకన్నా ఎక్కువ ఖర్చు, మనీ వాల్యూ చేసే, వర్త్ చేసే అక్విజిషన్స్ని మనము యుఎస్ నుంచి చేసుకోవడం జరిగింది ఇండియా. అండ్ 2016లో ఇండియా హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ యుఎస్ మేజర్ డిఫెన్స్ పార్ట్నర్. యుఎస్ ఇండియా తన యొక్క మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ అని చెప్పి 2016లో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అలా చేయడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అని అంటే వాళ్ళు మనకి టెక్నాలజీ షేరింగ్ చేస్తారు. అంటే ఓన్లీ అంటే మనం వాళ్ళు ఏదైనా ఇస్తే మనం అది తీసుకోవడం, లైక్ జెట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం అని కాకుండా టెక్నాలజీ షేర్ చేస్తారనమాట. సో టెక్నాలజీ షేరింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఫ్యూచర్లో ఇండియా కెన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఆ టెక్నాలజీని కనుక మనకు షేర్ చేసినట్టయితే దెన్ అది మనమే చేసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ షేరింగ్ అనేది యాజ్ వి బికేమ్ ఏ మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ యాజ్ డిక్లేర్డ్ బై యుఎస్ మనకు వచ్చిన ఉపయోగం అనమాట అది. ఓకే, అండ్ నెక్స్ట్ నౌ దీస్ 2 కంట్రీస్ హ్యావ్ 4 అగ్రిమెంట్స్ రిగార్డింగ్ డిఫెన్స్. 4 అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది ఈ 2 కంట్రీస్, ఇండియా అండ్ యుఎస్. ఆ 4 వాటి పేర్లు మనకి ఇంపార్టెంట్. సో వాటిల్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అన్నది చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి GSOMIA. అంటే ఏంటంటే ఇది మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. ఓకే, మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. దీని ప్రకారం ఏంటి అని అంటే లైక్ 2 కంట్రీస్ ఇట్ గ్యారంటీడ్ దట్ 2 కంట్రీస్ విల్ ప్రొటెక్ట్. ఏంటి ప్రొటెక్ట్ చేస్తారు? ఎనీ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్నాలజీ దట్ దే షేర్డ్. అంటే ఈ 2 కంట్రీస్ మధ్య షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఏదైనా టెక్నాలజీ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని బయటికి రానియకుండా సీక్రెట్గా ఉంచుతారు. దే ప్రొటెక్ట్ ఎనీ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్నాలజీ దట్ దే షేర్డ్. అంటే ఒకరిది ఇంకొకళ్ళు బయట పెట్టకుండా వీళ్ళిద్దరి మధ్య షేర్ చేసుకున్న టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఓకే, దిస్ వాజ్ సైన్డ్ ఇన్ 2002. 2002లోనే ఈ GSOMIA సైన్ చేసుకోవడం జరిగింది రెండింటి మధ్య. అండ్ సెకండ్ వన్, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి, లెమోవా అంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్. ఓకే, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ 2016లో సైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే షేరింగ్ ఆఫ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే లాజిస్టిక్స్ని షేర్ చేసుకోవడము అంటే ఏంటంటే ఇప్పుడు యుఎస్ షిప్ కానీ లేదంటే ఏదైనా యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఇండియన్ ఎయిర్పోర్ట్లో లేదంటే పోర్ట్లో
వాటిల్లో రీఫ్యూయల్ చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ రీఫ్యూయల్ కానీ ఏదైనా ఉంటే చేసుకొని వెళ్ళొచ్చు అలాంటివన్నమాట. అలాగే ఇండియన్ షిప్స్ కానీ లేదంటే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ యూఎస్లో ఉన్న ఫెసిలిటీస్లో రీఫ్యూయల్ చేసుకోవచ్చు అలా. సో మామూలుగా పర్మిషన్ ఇవ్వరు కదా అలా వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి ల్యాండ్ అవ్వడానికి. కానీ లెమోవా కింద ఏంటి అని అంటే దిస్ షేరింగ్ ఆఫ్ లాజిస్టిక్స్ అనేది సాధ్యపడుతుంది. దట్ ఈస్ రీఫ్యూయలింగ్ ఆఫ్ షిప్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ట్రాన్సిటింగ్ త్రూ యుఎస్ ఆర్ ఇండియన్ ఫెసిలిటీ అనమాట. సో దాని గుండా వెళ్ళేటప్పుడు ఆగి రీఫ్యూయల్ చేసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోమ్కాసా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కోమ్కాసా అంటే కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ అగ్రిమెంట్. ఓకే, కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఈజ్ సైన్డ్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ ఇన్ 2018. సో ఈ కోమ్కాసా వల్ల ఏంటి ఉపయోగము అంటే ఇట్ ఎనేబుల్స్ ద యుఎస్ టు సప్లై ఇండియా విత్ ఇట్స్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ సిస్టమ్స్. ఓకే, యుఎస్ ఇండియాకి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ని సిస్టమ్స్ని ఇస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అంటున్నాం అంటే ఎవరిద్దరి మధ్య అయినా జరిగే ఆ కమ్యూనికేషన్ ఆ సంభాషణ ఏదైతే ఉందో అది ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది. అంటే లీక్ అవ్వకుండా ఉండేలాగా సెక్యూర్డ్ కమ్యూనికేషన్ కోసం మనం చూస్తూ ఉంటాం కదా, లైక్ ఈ రెండు కంట్రీస్ మధ్య సెక్యూర్డ్ ఇట్లా వాకీ టాకీస్ లాగా పెట్టుకొని మాట్లాడటము ఇలాంటివి. సో అది ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఉంటాయి కదా. సో అట్లాంటి సిస్టమ్స్ని షేర్ చేయడం జరుగుతుంది బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఇట్ అలోస్ సెక్యూర్ వార్ టైమ్ అండ్ పీస్ టైమ్ కమ్యూనికేషన్స్. ఓన్లీ వార్ టైంలోనే కాదు, ఏదైనా యుద్ధం వచ్చినప్పుడే కాక పీస్ టైంలో అయినా సరే సెక్యూర్డ్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ హై లెవెల్ మిలిటరీ లీడర్స్ ఆన్ బోత్ సైడ్స్. అంటే రెండు పక్కల ఉన్న హై లెవెల్ మిలిటరీ లీడర్స్ ఉంటారు కదా, లైక్ అంటే ఆర్మీ చీఫ్, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఒక యుఎస్ ఆర్మీ చీఫ్, వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలనుకోండి, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా సెక్యూర్డ్ వేలో జరిగేలాగా పాసిబుల్ అయ్యేలాగా చూడటం కోసమే ఈ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కోమ్కాసా వాజ్ సైన్డ్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2018. ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బెకా. బెకా అంటే బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది 2020లో సైన్ చేసుకోవడం జరిగింది ఈ రెండు కంట్రీస్. దీనివల్ల ఇండియాకి ఏం ఉపయోగము అంటే ఇండియా కెన్ గెట్ రియల్ టైమ్ యాక్సెస్ టు అమెరికన్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్. అమెరికా యొక్క జియోస్పేషియల్ టెక్నాలజీ అంటే లైక్ ఈ జీపీఎస్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే నావిగేషన్ కోసం హెల్ప్ అయ్యేవి ఇలాంటివి. సో దానికి ఇండియా కెన్ గెట్ రియల్ టైమ్ యాక్సెస్ అనమాట. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని అంటే ఇట్ ఎన్హాన్సెస్ ద అక్యూరసీ ఆఫ్ మిజైల్స్ లేదంటే ఆర్మ్డ్ డ్రోన్స్ ఇట్లాంటివి. అంటే మన మిజైల్స్ ఉంటాయి, సో గైడెడ్ మిజైల్స్ ఉంటాయి, అంటే పర్టికులర్గా ఒక ఏరియా మీద పోయి అటాక్ చేయాలి అని మనం ఆ మిజైల్ని గైడ్ చేయాలి అని అంటే వాట్ వీ నీడ్ ఈజ్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్. ఆ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ అమెరికాది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. సో దానికి ఇండియాకి యాక్సెస్ వచ్చింది విత్ దిస్ బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ ఇన్ ద ఇయర్ 2020 అనమాట. సో మిసైల్స్కి కానీ లేదంటే ఆర్మ్డ్ డ్రోన్స్, ఆ డ్రోన్స్ని పర్టికులర్గా ఎక్కడ పోయి లైక్ బాంబింగ్స్ ఇట్లాంటివి ఏదైనా చేయాలి అని అంటే ఆర్మ్డ్ డ్రోన్స్కి కానీ మిజైల్స్కి కానీ కావాల్సినటువంటి ఈ రియల్ టైమ్ యాక్సెస్ టు జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి ఇండియాకి యుఎస్ దాని జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని వాడుకునే యాక్సెస్ రావడం జరిగింది విత్ దిస్ బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 2020 అనమాట. సో దీనివల్ల బేసిక్గా ఏమవుతుంది అంటే నావిగేషన్ ఇంకా టార్గెటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది ఇండియాకి. సో ఇప్పుడు ఇదంతా ఓకే, ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి 4 డిఫెన్స్ అగ్రిమెంట్స్ గురించి మనం చూసాము. అండ్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే అసెంబ్లింగ్ ఆఫ్ జనరల్ ఎలక్ట్రిక్ GE 414 జెట్స్ ఇన్ ఇండియా చేయడానికి పర్మిషన్ వచ్చింది. అండ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ అంటే ఏంటి అని అంటే డిఫెన్స్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ రెండు కంట్రీస్ మధ్య, అంటే ఇండియావి యుఎస్లో యుఎస్వి ఇండియాలో డిఫెన్స్ రిలేటెడ్ స్టార్టప్స్ ఏమన్నా పెట్టాలి అని అనుకుంటే దానికి
ఈజీ అయ్యింది. నామ్స్ని సింప్లర్ చేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అంటే ఏంటి అని అంటే లైక్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ బై యుఎస్ కంపెనీస్ ఇన్ ఇండియా. అంటే యుఎస్ కంపెనీస్ ఇండియాలో ఎంఆర్ఓ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అంటే ఏంటి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్, రిపేర్ అండ్ ఓవర్హాల్. ఓకే, సో వీటికి సంబంధించినవి యుఎస్ కంపెనీస్ ఇండియాలో పెడతాయి. ఇవి ఎందుకు అని అంటే టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి యుఎస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది పర్టికులర్గా అంటే లైక్ ఈ డిఫెన్స్ బైలేటరల్ అగ్రిమెంట్లో డిఫెన్స్కి సంబంధించి జరుగుతున్నటువంటి డిస్కషన్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టు బూస్ట్ ఇండస్ ఎక్స్ అంటే ఏంటి అంటే యుఎస్ ఇండియా డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్. ఇండస్ ఎక్స్ అనేది ఇండియా యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఫర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ కంపెనీస్, స్టార్టప్స్, అకాడమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇండియాలో అండ్ యుఎస్లో ఉన్నటువంటి కంపెనీలు, స్టార్టప్లు అండ్ అకాడమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదాంతో ఒకటి వాటి దగ్గర ఉన్నటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని షేర్ చేసుకోవడానికి, ఆ నాలెడ్జ్ షేరింగ్ వాటి కోసం అని చెప్పి ఈ ఇండస్ ఎక్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. విచ్ మీన్స్ యుఎస్ ఇండియా డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్. సో దీని ద్వారా ఏంటంటే ఈ అకాడమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు, స్టార్టప్లు ఇట్లాంటివన్నీ కలిపి ఒక ఎకోసిస్టమ్గా ఫామ్ అయ్యి సో ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్న డిఫెన్స్ టైస్ని ఇంకా ఎన్హాన్స్ చేసేందుకు ఉపయోగపడతాయి. సో అదనమాట ఈ ఆర్టికల్లో పర్టికులర్గా ఏమని జరిగింది అని అంటే జో బైడెన్ ఇంకా మోడీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాని అవుట్కమ్ ఏంటి అని అంటే ఈ రెండు కంట్రీస్ మధ్య ఉండే డిఫెన్స్ టైస్లో ఇంకా ప్రోగ్రెస్ రావాలి అన్నది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ G20 సమ్మిట్. ఇది G20 సమ్మిట్లో భాగంగా కాదు, దానికన్నా G20 సమ్మిట్ సైడ్ లైన్స్లో ఇది ఇండియాకి యుఎస్కి మాత్రమే కేవలం జరిగినటువంటి ఒక బైలేటరల్ అగ్రిమెంట్ లేదా డిస్కషన్ లాంటిది జరిగింది నిన్న. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. థర్డ్ ఆర్టికల్ ఒక చిన్న ఎకానమీ రిలేటెడ్ ఫ్యాక్ట్ బేస్డ్ ఆర్టికల్ అనమాట. సో ఇది ఏంటంటే ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ జంప్ $4.03 billion టు $598.89 billion అని ఉంది. అంటే ఏంటంటే ఇండియా యొక్క మనకి ఫోరెక్స్ రిజర్వ్స్ అని ఉంటాయి కదా, ఈ ఫోరెక్స్ రిజర్వ్స్ వచ్చేసి అంటే ఫోరెక్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఫోరెక్స్ రిజర్వ్స్ ఇండియా దగ్గర ఉన్నవి $4.039 billion పెరిగి ఇప్పుడు ప్రజెంట్ టోటల్ ఎంతకి చేరింది మన ఫోరెక్స్ రిజర్వ్స్ వాల్యూ అంటే $598.89 billion చేరడం జరిగింది. ఇది యాక్చువల్గా మనకి 2022లో ఇన్ 600s అరౌండ్ ఉండేది, బట్ ఇప్పుడు తగ్గిందనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నాము అని అంటే ఫోరెక్స్ రిజర్వ్స్ $4 billion పెరిగి ఎంతకు చేరింది అంటున్నాము $598.89 billion పెరగడం జరిగింది. అసలు ఈ ఫోరెక్స్ రిజర్వ్స్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా అంటే లైక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోరెక్స్ రిజర్వ్స్ అంటాం. అంటే ఈ ఫోరెక్స్ రిజర్వ్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది కూడా మనకి ఈ ఆర్టికల్లోనే ఉంది. చూడండి ఇక్కడ ఏమేమి ఉంది, ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఎంత పెరిగాయి, గోల్డ్ రిజర్వ్స్ ఎంత పెరిగాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎంత పెరిగాయి అని చెప్పి ఇండియాస్ రిజర్వ్ పొజిషన్ విత్ IMF ఎంత పెరిగింది. సో ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 పెరిగాయి అని చెప్పి మనకి ఆర్టికల్లో ఉంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మనము ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకొని అవసరం లేదు. మనం జస్ట్ టోటల్గా ఫోరెక్స్ రిజర్వ్స్ ఎంత పెరిగాయి, ఎంత అయ్యింది అన్నది ఒక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క కాంపోనెంట్లో పెరిగిందా తగ్గిందా అనేది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఈ 4 కాంపోనెంట్స్ మనకు ఫోరెక్స్ రిజర్వ్స్లో ఉన్నాయి అనేది అర్థమైంది కదా. ఒకసారి చూద్దాం.
ఫోరెక్స్ రిజర్వ్స్ అంటే అసెట్స్ అంటే ఆస్తులాగా. సో అసెట్స్ హెల్డ్ ఆన్ రిజర్వ్ బై ద సెంట్రల్ బ్యాంక్. ప్రతి ఒక్క కంట్రీకి దాని యొక్క సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఫారిన్ కరెన్సీ రూపంలో పెట్టుకునే వాటిని ఫోరెక్స్ రిజర్వ్స్ అని అంటాము. ఇండియాలో అయితే వి స్టోర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యుఎస్ డాలర్స్. డాలర్ల రూపంలో మనము ఈ అమౌంట్ని సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండే రిజర్వ్స్నే ఫోరెక్స్ రిజర్వ్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఇండియాలో ఫోరెక్స్ రిజర్వ్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే ఇందాక మనం చూసాం కదా, ఫారిన్ కరెన్సీ అసెట్స్ అండ్ గోల్డ్ రిజర్వ్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్. ఈ 4 కూడా ఇండియాలోని ఫోరెక్స్ రిజర్వ్స్లో ఉండే కాంపోనెంట్స్ అనమాట. ఈ నాలుగిట్లోకి ఫారిన్ కరెన్సీ అసెట్స్ అనేది లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫోరెక్స్ రిజర్వ్స్. ఓకే, అన్నిటికన్నా ఎక్కువ ఈ ఫారిన్ కరెన్సీ అసెట్సే ఉంటాయి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే దీంట్లో చూడండి, టోటల్ మనం ఎంత అంటున్నాము, $598.89 బిలియన్ కదా. దీంట్లో ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఇది లార్జెస్ట్ కాంపోనెంట్ అంటున్నాం. సో ఇది ఒక్కటే ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 530.691 బిలియన్ డాలర్స్. 530.691 బిలియన్ డాలర్స్. టోటల్ 598.89 అయితే 530 బిలియన్ డాలర్స్ ఒక్క ఫారిన్ కరెన్సీ అసెట్సే ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ అంటున్నాం. నెక్స్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఇస్ ద సెకండ్ వన్. గోల్డ్ రిజర్వ్స్ ఇండియా దగ్గర ఎంత ఉన్నాయి అని అంటే $44 బిలియన్, 44.9 బిలియన్ డాలర్స్ వర్త్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియా దగ్గర. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ వచ్చేసి క్లైమ్డ్ బై $1 మిలియన్ పెరిగి టోటల్గా ఇప్పుడు $18.195 బిలియన్ ఉన్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ $18.195 బిలియన్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్ దగ్గర రిజర్వ్లో ఉంటుందన్నమాట ఇది. సో రిజర్వ్ ట్రాంచే విత్ ఐఎంఎఫ్ అని అంటాం. అంటే ఇది ఐఎంఎఫ్ పర్పసెస్ కోసం ప్రతి ఒక్క కంట్రీకి కొంత అమౌంట్ అనేది ఐఎంఎఫ్ దగ్గర ఉంటుందన్నమాట. దాన్ని రిజర్వ్ ట్రాంచ్ అని అంటాం. ఇది కూడా డాలర్స్ రూపంలోనే మనం ఐఎంఎఫ్ దగ్గర పెడతాం కాబట్టి ఇది మన ఫారెక్స్ రిజర్వ్స్ కిందికే వస్తుంది. సో ఈ రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్ వచ్చేసి ఎంత ఉంది అని అంటే $5 బిలియన్, $5.073 బిలియన్ వర్త్ రిజర్వ్ ట్రాంచే విత్ ఐఎంఎఫ్ ఉందన్నమాట. సో టోటల్లీ ఇట్ మీన్స్ టు $598.89 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఇండియా దగ్గర ఉన్నాయి. అండ్ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అన్నిట్లోకి ఫారిన్ కరెన్సీ అసెట్స్ వర్త్ $530.691 బిలియన్ ఈజ్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఆల్ ద ఫారెక్స్ రిజర్వ్స్. అసలు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ కోసం. అంటే రూపీ తర్వాత డాలర్ మధ్య ఎక్స్చేంజ్ రేట్ వోలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏదన్నా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ టు అబ్జార్బ్ ద షాక్స్. అంటే ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఆ షాక్స్ నుంచి మనం షాక్స్ని అబ్జార్బ్ చేయడానికి అంటే తట్టుకొని నిలబడడానికి ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని ఖర్చు పెడుతూ ఉంటారనమాట. సో మెయింటెనెన్స్ ఆఫ్ సచ్ హ్యూజ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఈజ్ వెరీ హెల్దీ ఫర్ ద ఎకానమీ. ఎంత ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంది అని అంటే మన ఎకానమీ అంత మంచి పొజిషన్లో ఉంది అని చెప్పి. సో ఫారెక్స్ రిజర్వ్స్ ఎలా పెరుగుతాయి అంటే, ఎందుకు పెరుగుతాయి ఫారెక్స్ రిజర్వ్స్ అని అంటే, ముఖ్యంగా ఎందుకు పెరుగుతాయి అంటే మనకి ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐస్, ఎఫ్పిఐస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం కదా, ఇవి పెరిగాయి అనుకోండి. ఇవి పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాం. అంటే వేరే కంట్రీస్ వాళ్ళు ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో చేస్తున్నారు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్సే కదా చేస్తారు, అంటే డాలర్స్ లోపలికి వస్తున్నాయి. సో డాలర్స్ వస్తున్నాయంటే ఫారిన్ కరెన్సీ వచ్చినట్టే కదా. సో మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఇది ఎందుకు పెరుగుతున్నాయి అంటే లైక్ ఇప్పుడు పెరగడానికి రీజన్ కింద మనము గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి కొన్ని మెజర్స్ సచ్ యాజ్ ఈ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ తగ్గించడము, ఇట్లాంటివి అనౌన్స్మెంట్లు చేస్తుంది కదా గవర్నమెంట్. అలాంటి అనౌన్స్మెంట్స్ అంటే లైక్ ఏంటంటే ఇన్వెస్టార్ ఫ్రెండ్లీ
అనౌన్స్మెంట్స్ ఏమన్నా గవర్నమెంట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాకి పెరుగుతాయి. మన దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అన్నమాట. సో దానివల్ల మనకు ఫారిన్ కరెన్సీ అసెట్స్ అనేవి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇంకోటి వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సపోజ్ ఇదే రివర్స్లో కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏదన్నా జియో పొలిటికల్ స్టెబిలిటీ లేదనుకోండి, సపోజ్ ఇండియాలో గవర్నమెంట్ అనేది లైక్ మెజారిటీ గవర్నమెంట్ లేదో లేకపోతే ఇట్లాంటిది ఏదన్నా ఉందనుకోండి, సో పాలసీ కంటిన్యూయేషన్ అనేది డౌట్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక పాలసీని ఏదైనా తీసుకొని వస్తే దీన్ని అసలు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా ఇట్లాంటి డౌట్స్ కనుక అరైజ్ అయితే దెన్ ఇప్పుడు ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోతాయి కదా ఇండియాలో. అప్పుడు ఏమవుతాయి, ఆల్రెడీ పెట్టిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు, వెనక్కి తీసేసుకుంటారు. సో వెనక్కి తీసేసుకుంటే ఏమవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి ఫోరెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతూ వస్తాయి, బికాస్ వాళ్ళు దే టుక్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గితే, ఎందుకంటే ఇండియా 80% ఆఫ్ ఇట్స్ ఆయిల్ నీడ్స్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంది కదా. సో అంటే ఏమని అర్థము అని అంటే, మనం వేరే కంట్రీస్ నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని అంటే వి నీడ్ టు పే దెమ్ ఇన్ డాలర్స్, అంతే కదా. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ కాకుండా మన కరెన్సీ కాకుండా డాలర్స్లో మనం పే చేస్తున్నాం. డాలర్స్లో పే చేస్తున్నాము అని అంటే అంటే మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్లో ఉండే ఈ డాలర్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. సో ఫారెక్స్ రిజర్వ్స్లో తగ్గిపోతుంది అనమాట. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక పెరిగితే ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయి, అదే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక తగ్గితే ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకి రష్యా ఉక్రెయిన్ వార్ ఈ టైంలో మనకేమైంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే సప్లై తగ్గింది, డిమాండ్ ఏమో ఎక్కువగానే ఉంది. సో కాబట్టి సప్లై తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాస్ట్ అనేది పెరుగుతుంది. ఆ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు మనకి విపరీతంగా ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గాయన్నమాట. అండ్ ఇప్పుడు అందుకనే అంటే లైక్ ఇట్లాంటి షాక్స్ నుంచి తగ్గించుకోవడం కోసమే మనం నిన్న మొన్న ఆర్టికల్స్లో చెప్పుకున్నాం చూడండి, డీడాలరైజేషన్ చేయాలి అని. అంటే డాలర్లలో పేమెంట్ తగ్గించాలి. డాలర్లలో పేమెంట్ తగ్గిస్తే ఏమవుతుంది అని అంటే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకపోయినా లేదంటే ఉన్నా కూడా మనకి ఇట్లాంటి లైక్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇట్లాంటివి పెరిగినా తగ్గినా ఈ డాలర్స్ రూపంలో ఎక్కువ ఇవ్వడము ఇవన్నిటి నుంచి మనము తప్పించుకోవచ్చు అనమాట. సో కాబట్టి డీడాలరైజేషన్ అనే డిమాండ్ అనేది పెరుగుతోందనమాట. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గడం వల్ల మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరిగాయి. ఇది ఒక రీజన్ కింద మనం చెప్పచ్చు. అండ్ ఇంకా మనకి డాలర్ అవుట్ఫ్లో ఫ్రమ్ ఓవర్సీస్ రెమిటెన్సెస్ అండ్ ఫారిన్ ట్రావెల్స్ హ్యావ్ ఫాలెన్ స్టీప్లీ. అంటే వీటన్నిటి వల్ల కూడా మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగాయి అని చెప్పచ్చు అనమాట. సో ఇవి రీజన్స్. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నెంబర్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దీని మీద మెయిన్స్లో కనుక క్వశ్చన్ వస్తే ట్రెండ్ లాగా అడగచ్చు అనమాట. అంటే ఏ ఇయర్లో ఎంత ఉంది ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడానికి లేదా తగ్గడానికి రీజన్స్ ఏంటి అంటే వీ నీడ్ టు షో లైక్ ఏ గ్రాఫ్. లైక్ ఇంత ఉండింది, తర్వాత ఇట్లా పెరిగింది, ఇలా పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, ఇట్లా గ్రాఫ్ రూపంలో మనము ఇయర్ని పెట్టి మనం చూపిస్తే మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుందన్నమాట ఆన్సర్కి. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ ఆర్టికల్. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద ఫోర్త్ వన్ ఏంటి అంటే అన్ ఓవర్ హాల్ ద క్రిమినల్ లా బిల్స్ అండ్ ద బిగ్ పిక్చర్ అని. క్రిమినల్ లా బిల్స్ 3 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, తర్వాత భారతీయ సాక్ష్య అండ్ భారతీయ న్యాయ సంహిత బిల్ అని చెప్పి 3 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది in order to bring criminal justice reforms. సో ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఒకవేళ క్వశ్చన్ కనుక వస్తే మనం ఆన్సర్ ఎట్లా రాయాల్సి ఉంటుంది, మన అప్రోచ్ ఎలా ఉండాలి దీనికి గాను అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, రీసెంట్లీ 3 new bills were introduced seeking a complete overhaul of country's criminal justice system. In this context, డిస్కస్ ద నీడ్ ఫర్ సచ్ అన్ ఓవర్హాల్. అంటే అసలు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కంప్లీట్ ఓవర్హాల్ కావాలి అని చెప్తూ కొత్తగా 3 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో అసలు అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, వాట్ ఈస్ ద నీడ్ అని అడుగుతున్నాం. సో ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏంటి అని అంటే
నీడ్ ఫర్ సచ్ ఓవర్హాల్. సో ఇప్పుడు మనం మన అప్రోచ్ ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 3 న్యూ బిల్స్ ఇంట్రడ్యూస్డ్ అని వాళ్ళే అంటున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లోనే ఆ 3 బిల్స్ ఏవి అని వాటి పేర్లు రాసేయాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య బిల్, ఇట్లా 3 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని చెప్పి ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అన్ ఓవర్హాల్ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని చెప్పి ఫస్ట్ రాసేయాలి. ఆ తర్వాత అసలు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటో రాయాలన్నమాట. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ లాస్ లేదా ప్రాసెసెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. దేనికోసం ఉన్నాయి ఈ సెట్ ఆఫ్ లాస్, ప్రాసెసెస్, ఇంకా ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ? ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్, డిటెక్ట్ లేదా ప్రాసిక్యూట్ అండ్ పనిష్ ద క్రైమ్స్. అంటే ప్రజల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసము అండ్ వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడడం కోసము క్రైమ్స్ చేసే వాళ్ళని ప్రివెంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి అండ్ పనిష్ చేయడానికి ఉన్నటువంటి సెట్ ఆఫ్ లాస్ అంటే చట్టాలు, ప్రాసెస్లు అండ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కలిపితే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని అంటాము. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ నాట్ జస్ట్ కోర్ట్లో లేకపోతే పోలీస్ మాత్రమే కాదు. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్, ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఏమంటున్నాము, లాస్, ప్రాసెసెస్ and institutions that aim to prevent, detect, prosecute and punish the crimes. Okay, in order to ensure what? Deni ensure cheyadaniki, to ensure the rights and safety of the people anamata. Okay, so idi criminal justice system ante. అండ్ ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అని అంటే వీటిని ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ కంప్లీట్ ఓవర్ హాల్ అని అంటున్నాం. సరే, అది వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? డిస్కస్ ద నీడ్ ఫర్ సచ్ ఓవర్ హాల్ అంటున్నాం. అంటే అసలు ఈ కరెంట్ సిస్టంలో ఏవో ఇష్యూస్ ఉంటేనే కదా వాటిని మొత్తం మార్చేయాలి అని అనుకోవడం, ఓవర్ హాల్ చేయాలి అని అనుకోవడానికి. సో డిస్కస్ ద నీడ్ అంటే అసలు అవసరం ఏముంది అని అంటే నథింగ్ బట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రజెంట్ ఉన్న సిస్టంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అన్నది డిస్కస్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఈ బిల్స్ వాటిల్లో ఎలాంటి చేంజ్ని తీసుకొని రావాలని అనుకుంటున్నాయి అన్నది డిస్కస్ చేసి కంక్లూడ్ చేయాలన్నమాట. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిస్టంలో ఉండే ఇష్యూస్ ఏంటి అని అంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ వన్ ఏంటి అని అంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్. ఓకే, పెండెన్సీ ఆఫ్ కేసెస్. పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎంత ఉన్నాయి అని అంటే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారము టోటల్ 4.7 crore కేసెస్ పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇండియన్ కోర్ట్స్ మొత్తం మీద కలిపి 4.7 crore కేసెస్ అక్రాస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అంటే ఓన్లీ సుప్రీంకోర్ట్ అనే కాకుండా హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్, సబార్డినేట్ కోర్ట్స్ అన్నీ కలిపి 4.7 crore కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే స్పీడీ ట్రయల్ ల్యాక్ అవ్వడం వల్ల పబ్లిక్ ట్రస్ట్ని కోల్పోతున్నారనమాట సిస్టమ్ మీద. అంటే జ్యుడిషియల్ సిస్టమ్ మీద ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. సో ఇది ఒక పెద్ద ఇష్యూ, అందుకని చెప్పి ఓవర్హాల్ కావాలి. అండ్ రెండోది వచ్చేసి ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే రీసోర్సెస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ప్రాపర్గా. అంటే ఏమేం లేవు? రీసోర్సెస్ అంటే ఎవరెవరు వస్తారు ఇక్కడ? మనం ఇందాకే చెప్పుకున్నాం, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే జడ్జిలు, పోలీసు, లాయర్లు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరు ఇంక్లూడ్ అయి ఉంటారు కదా. సో వీళ్ళందరి యొక్క నెంబర్ తక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలియన్ పాపులేషన్కి 1 million పాపులేషన్కి ఇండియాలో ఉన్న జడ్జెస్ సంఖ్య ఎంత అంటే 21. There are only 21 judges per million population. As of 2023, 21 judges per million population అనేది చాలా చాలా లో నెంబరు. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద పోస్టులు లోవర్ జ్యుడిషియరీలో వేకెంట్గా ఉన్నాయి. దీనివల్ల సిస్టమ్ అనేది చాలా చాలా స్లో అయిపోతుంది అనమాట, జ్యుడిషియరీ సిస్టమ్ అనేది. అండ్ హైకోర్ట్స్లో అయితే ఆల్మోస్ట్ 400 వేకెన్సీస్ ఉన్నాయి హైకోర్ట్స్లో ఫిలప్ చేయాల్సినవి, కానీ చెయ్యట్లేదు. సో ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పెద్ద ఇష్యూగా ఉందన్నమాట ప్రజెంట్ ఉన్న క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. అండ్ థర్డ్ వన్, పూర్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇవి రీసోర్సెస్ లోగా ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పూర్గా ఉంది. అండ్ దానికి తోడు ఇంపార్షియల్గా ఉండట్లేదు, అంటే ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరగట్లేదు. సో ఇదొక ఇష్యూ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హ్యూమన్ రైట్ వైలేషన్స్. సో ఆఫెన్ ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ ఆఫెన్ అక్యూజ్డ్ ఆఫ్ వైలేటింగ్ ద
హ్యూమన్ రైట్స్ అంటే ఎవరెవరివి లైక్ అక్యూజ్డ్వి కానీ విక్టిమ్స్ విట్నెసెస్లు ఉంటారు కదా, సో సాక్షులు, తర్వాత నేరస్తులు, ఆ తర్వాత అండర్ ట్రయల్స్, ముఖ్యంగా వీళ్ళందరి యొక్క రైట్స్ని వైలేట్ చేస్తూ ఉంటారు చాలా ఎక్కువగా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. ఎందుకంటే ఇల్లీగల్గా డిటెన్షన్ చేయడము, తర్వాత ఫాల్స్ అరెస్ట్ చేయడము, తర్వాత ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటాం, అంటే లైక్ ఎన్కౌంటర్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అంటే ఇట్లాంటివి చేయడము, కస్టోడియల్ టార్చర్, ఇలాంటి హ్యూమన్ రైట్ వైలేషన్స్ ప్రజెంట్ సిస్టంలో చాలా ఉన్నాయి. అందుకని ఓవర్హాల్ కావాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్, అవుట్డేటెడ్ లాస్. అంటే బ్రిటిష్ కాలం నాటి లాస్ అండ్ ప్రొసీజర్స్ని ఇంకా ఫాలో అవుతున్నాము. 1860లో తీసుకొని వచ్చినటువంటి ఐపీసీ సిఆర్పీసీలనే ఇంకా మనం ఫాలో అవుతున్నాము, విచ్ హ్యావ్ బికమ్ ఆబ్స్లీట్ ఇన్ నేచర్. అంటే ఇంకా అవి ప్రజెంట్ కాలానికి సూట్ అవ్వవు, అయినా కూడా మనం అవే ఫాలో అవుతున్నాం. కాబట్టి వీ నీడ్ ఎ కంప్లీట్ ఓవర్హాల్ దట్ సూట్స్ ప్రజెంట్, ఐ మీన్ కాంటెంపరీ టైమ్స్కి సూట్ అయ్యేటువంటి చట్టాలని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. బికాస్ ఎందుకంటే సైబర్ క్రైము, ఆర్గనైజ్డ్ క్రైము, మాబ్ లించింగ్, టెర్రరిజము, ఇట్లాంటి కొత్త కొత్త క్రైమ్లన్నీ యాడ్ అవుతున్నాయి. కానీ వాటిని అన్నిటినీ డీల్ చేసేందుకు సరిపడా ప్రొవిజన్స్ అప్పుడు ఉన్నటువంటి సిఆర్బీసీ, ఐపీసీ ఇట్లాంటి వాటిలలో లేవు. కాబట్టి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రీఫార్మ్స్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇదంతా నీడ్ కింద మనం చెప్తామన్నమాట. సో ఇది మనం నీడ్ని డిస్కస్ చేసాం కదా. సో ట్రై టు రైట్ ఆన్సర్, ఐ మీన్ ఈ పార్ట్కి మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. హౌ దీస్ బిల్స్ ట్రై టు బ్రింగ్ ద చేంజ్. సో ఇప్పుడు మనం నీడ్ చెప్పాము. ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొని వచ్చినటువంటి ఈ 3 ఎలా చేంజ్ని తీసుకొని రాగలుగుతాయి అనేది మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. అండ్ వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, చేసి తర్వాత ఫైనల్గా వాటి అవుట్కమ్ ఏంటి అనేదే మీ కన్క్లూజన్ అవుతుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ డిస్కస్డ్ టుడే. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్లో ఎవ్రీడే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అట్ గాంధీనగర్ బ్రాంచ్. సో ఇక్కడ ఏంటంటే మీకు ముందు రోజే 3 క్వశ్చన్స్కి అప్రోచ్ చెప్పి వాటి మీద నెక్స్ట్ డే క్వశ్చన్స్ ఇచ్చి అప్పుడే మీ చేత ఆన్సర్ రైటింగ్ చేయించి పర్సనల్ ఫీడ్బ్యాక్ అండ్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టోటల్ కోర్స్కి కోర్స్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ దట్ టుమారో ఫ్రీ డెమో సెషన్ ఉంటుంది మార్నింగ్ 10 o'clockకి అట్ ఎల్టీఎక్స్ బ్రాంచ్ హైదరాబాద్. దానికి సంబంధించి మీరు ఎలా రీచ్ అవ్వాలి అని ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్. ఓకే, that's it for today friends. Thanks for listening. All the best. Bye.